భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చేగుంట పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు బైరి రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఇమ్మానియల్, కోఆర్డినేటర్ నరేష్, కమిటీ పెద్దలు సాయిబాబా, తలసీను పాల్గొని నియామక పత్రాలు అందజేసి ప్రజలకు వారికి పండ్లు పంచడం జరిగింది। మనం 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పూర్తి చేసుకొని చేగుంటలో కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించుకున్నాము। ఇందులో భాగంగా మన గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలు అందులో భాగంగా ప్రతి ఒక్కరికి వారికి పండ్లు అలాగే పిల్లలకు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు ఫ్రూట్స్ ఈ యొక్క డొనేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది। సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కమిటీ వారు వచ్చి ఈ యొక్క చేగుంటలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది। సో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు। ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేసుకోవాలని, అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్। భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత యుగసూర్యుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాలు 18 నెలలు 11 రోజులు పట్టింది। ఈయన రాసిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది। మన ధర్మానికి మరణ శాసనంగా రాసిన గొప్ప వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం సాంస్కృతిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా దేశ ప్రజలు దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన రాజ్యాంగం రాశాడు। కనుకనే కులము, మతము, వర్గ, లింగ, ప్రాంతాల, భాషలలో వైరుధ్యాలు ఎన్ని ఉన్నా 70 సంవత్సరాలకు పైగా మన దేశం, భారతదేశం నిలబెట్టింది। ఈయన రాసిన రాజ్యాంగంతోనే చాలామంది తలరాతలు మారాయి। ఈయన రాసిన రాజ్యాంగంతోనే ఓటుకు కల్పింది। ఆ ఓటు ద్వారానే మనం నచ్చిన నాయకుని ఎన్నుకుంటున్నాం। గుడికి బడికి దూరంగా ఉన్న ప్రతి ఒక్క దళితుడిని ఒక తాటకు తీసుకొచ్చి మల్టీ అన్ని నీళ్ళు తాగించిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్। ఈయన రాసిన రాజ్యాంగంతోనే చాలా మంది బాగుపడ్డారు। ఈయన రాసిన రాజ్యాంగంతోనే గుడికి ఉన్న ప్రతి ఒక్క దళితుడు ఒక తాటకు తీసుకొచ్చి మంత్రి నీళ్ళు తాగించిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్। చీకట్లో ఉన్న ప్రతి ఒక్క దళితునికి ఒక దారి చూపించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇదే మా నివాళి అర్పిస్తూ జై హింద్, జై భారత్, జై భీమ్।